హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్కి ఆర్మీ ఆపరేషన్స్లో భాగంగా ఒక కొత్త కేస్ని మేజర్ అసైన్ చేస్తారు. ఆ కేస్ ఏంటంటే, ఒక పెద్ద రిచ్ బిజినెస్ మ్యాన్ అతని ఇంట్లో అతన్ని కొంతమంది మిలిటెంట్స్ కిడ్నాప్ చేసి పెట్టారు. మిలిటెంట్స్ ఇన్ ద సెన్స్ టెర్రర్స్. సో వాళ్ళు కిడ్నాప్ చేసి పెట్టారు. ఇప్పుడు వాళ్ళని, ఆ రిచ్ బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీని ఎలా అయినా అమరేంద్ర కాపాడాలి. అతను లెఫ్టినెంట్ జనరల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి బాధ్యత అమర్పై ఉంటుంది. సో ద ఓల్డ్ టీమ్ విల్ బి రిలై అపాన్ లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్ర. సో అమర్ అయితే అలా ఇంకా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆర్మీ యూనిఫామ్ వేసుకొని అలా ఇంకా హాల్లోకి రాగానే బాగి హ్యాపీగా పూజ చేసి అమర్కి హారతి తీసుకోమని ఇస్తుంది. ఇంకా అలా అమర్ అయితే బయలుదేరుతాడు ప్లేస్కి, రిచ్ బిజినెస్ మ్యాన్ ప్లేస్కి వెళ్తాడు. వెళ్ళి చుట్టూ చూస్తాడు. సార్, ఈ చుట్టుపక్కల బ్యాక్ ఎండ్స్ ఏమైనా డోర్స్ ఉన్నాయా అని అడుగుతారు. అన్ని డోర్స్ని క్లోజ్ చేసేశారు అమరేంద్ర. కనీసం చిన్న కెమెరా కూడా పెట్టడానికి ప్లేసే లేదు. పై టెర్రస్ పైన కూడా మొత్తం హైజాగ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారు. సార్, లెట్ మీ చెక్ వన్స్ అని చెప్పి ఇంక చుట్టూ వెళ్ళి చూస్తాడు. చూసేసరికి డ్రైన్ హోల్స్, ఏవైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో అవి చూస్తారు. రాథోడ్, ఒకసారి వాళ్ళని పిలిపించు అని కొంతమందిని పిలిపిస్తారు. పిలిపించేసరికి మ్యాన్ హోల్స్ చూస్తారు. అందులో ఎలాంటి డ్రైన్ ఏమి ఉండకపోవడంతో, ఖాళీగా ఉండడంతో అప్పుడు అర్థమవుతుంది అమర్కి, సార్, ఈ మ్యాన్ హోల్స్ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇందులో నుండి ఎవరినైనా ఒకరిని డైరెక్ట్గా ఇంటి లోపలికి, కాంపౌండ్ వాల్ లోపలికి పంపించాలి. పంపించి వాళ్ళతో అసలు ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారు, రౌడీలు ఉన్నారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, హాస్టేజెస్, ఇవన్నీ మనం తెలుసుకోవాలి సార్ అని అంటారు అమర్. కానీ ఎలా అమరేంద్ర, ఇది చాలా చిన్నగా ఉంది, మనం ఎవరం పట్టేంత ప్లేస్ కూడా ఇక్కడ లేదు కదా అని అనేసరికి, అవును సార్, చిన్నపిల్లలు పడతారు కదా అని అంటారు. చిన్నపిల్లలా? కానీ అంత ధైర్యంగా తెగించి వెళ్ళే చిన్నపిల్లలు ఎవరుంటారు అమరేంద్ర అని అంటారు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను నా పిల్లల్ని తీసుకొస్తాను అని అంటారు అమర్. అమర్, ఈ ఆర్మీ ఆపరేషన్ కోసం నీ పిల్లల్ని రిస్క్లో పెడతావా? వద్దు అమర్, ఇది కరెక్ట్ కాదు అని అంటారు. సార్, మీకు ఎప్పటి నుండి తెలుసు, మా హిస్టరీ తెలుసు, మా ఫ్యామిలీ మొత్తం మేము ఎలాంటి రిస్క్ అయినా చేస్తామనే ఒక మెయిన్ మ్యాటర్ మీకు తెలుసు. అలాంటప్పుడు ఇంకా మీరు ఆలోచించద్దు సార్. మా ఇంట్లో ఇంత ఈ హోల్లో పట్టేంత పాప అంటే అది మా బుజ్జమ్మ మాత్రమే. సో ఇప్పుడే బాగీకి చెప్పి బుజ్జమ్మని తీసుకురమ్మని చెప్తానని చెప్పి అమర్ కాల్ చేస్తారు. హలో బాగి, నువ్వు బుజ్జమ్మ వెంటనే బయలుదేరండి అని అంటారు. అలాగే అండి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట. బాగి బుజ్జమ్మని తీసుకొని, సార్, ఏంటి ఇలా రమ్మన్నారు అని అడుగుతుంది. బాగి, ఇప్పుడు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. మన బుజ్జమ్మకి పెన్ కెమెరాని సెట్ చేసి ఈ డ్రైన్ హోల్లోకి పంపించి ఇంటి లోపలికి పంపించాలి అనుకుంటున్నాను. అప్పుడు ఇంట్లో ఎంతమంది మిలిటెంట్స్ ఉన్నారు, ఎంతమంది హాస్టేజెస్ ఉన్నారు అనే విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇంకా అలా అమరైతే పాపని పెన్ కెమెరా పెట్టి లోపలికి పంపిస్తాడు డ్రైన్లోకి. సో అలా ఆరు పాప నడుచుకుంటూ వెళ్ళి ఇంటి లోపలికి ఎంటర్ అయిపోతుంది. అదంతా వీళ్ళు మానిటర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆరు పాప లోపల మొత్తం చూస్తూ ఉంటుంది. చూసి వెళ్ళేసరికి అక్కడ ఒకే ఒక్క రౌడీ ఉంటాడు, ఒక వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు. సో వెంటనే ఇంకా అదంతా గమనిస్తారు. ఇప్పుడు మనకి ఎంతమంది ఉన్నారో అర్థమైంది కదా అమరేంద్ర, కాబట్టి వెంటనే పాపని వెనక్కి వచ్చేయమని చెప్పమరేంద్ర అని అంటారు మేజర్. ఇంకా వెంటనే అమర్, సోల్జర్, వెంటనే వాయిస్ని క్యాప్చర్ చేయండి అని అంటారు. సార్, పాపకి రిసీవర్ పెట్టివ్వడం మర్చిపోయాం సార్ అనేసరికి ఒక్కసారిగా అమర్ షాక్లో ఉండిపోతారు. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? రిసీవర్ ఎలా మర్చిపోతారు అని అడుగుతారు. ఇంక పాపం బాగీకి భయం వేస్తుంది. ఏమండి, లోపల పాపకి ఏం జరుగుతుందని భయంగా ఉందండి అని అంటుంది. వెయిట్ కామ్ డౌన్, ఏం పర్లేదు, బుజ్జమ్మకి తెలివితేటలున్నాయి, నాకు తనపై నమ్మకం ఉంది అని అంటారు అమర్. ఇంతకీ అప్పుడు ఆ రౌడీ ఇటువైపు ప్యారలల్గా బుజ్జమ్మ అలా కింద పడిపోయేసరికి, ఏయ్ పాప, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. నేను 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 అని అంటుంది. ఏంటి తడబడుతున్నావు అని అడిగేసరికి, చెప్తాను, నేను అక్క అన్నయ్య కోసం వచ్చాను అని అంటుంది. ఆ ఇద్దరు పిల్లల వైపు చూపించి ఒక్కసారిగా ఇంకా చూస్తూ ఉండిపోతాడనమాట రౌడీ. ఏంటి, వీళ్ళిద్దరి కోసం వచ్చావా? వీళ్ళిద్దరు నీకు ముందే తెలుసా? ఏయ్, తెలుసా అని అడుగుతారు. తెలుసని చెప్పండి అని సైగ చేస్తుంది ఆరు పాప.
అవును, మాకు తెలుసు అని అంటారు. రోజు నేను ఈ అక్క వాళ్ళతో హ్యాపీగా గేమ్స్ ఆడుకునేదాన్ని. ఇవిగో ఇవాళ కూడా గేమ్ ఆడుకోవడానికే వచ్చాను. ఈలోపు మీరేంటి వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా అని అడుగుతుంది. ఏయ్ పాప, నువ్వెక్కడి నుండి వచ్చావో నాకు తెలీదు, కానీ వచ్చిన చోటు నుండి తిరిగి వెళ్ళలేవు. నువ్వు కూడా కిడ్నాప్ అవ్వాల్సిందే, రా అని చెప్పి ఆరు పాపను కూడా బలవంతంగా కిడ్నాప్ చేసి కూర్చోబెడతారు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అవ్వకూడదు కాబట్టి. సో పెన్ క్యామ్తో అదంతా గమనించిన అమర్ బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమండి, నేను నేను తట్టుకోలేకపోతున్నాను, బుజ్జమ్మని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని నాకు చాలా భయంగా ఉంది, కాబట్టి నేను లోపలికి వెళ్తాను అని అంటుంది బాగి. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడు అమర్. బాగి, ఏ క్షణమైనా నీ ప్రాణాలు పోవచ్చు బాగి, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ అని అంటారు. ఏమండి, నేను లెఫ్టినెంట్ అమరేంద్ర భార్య అని ఆగిపోతుంది బాగి. ఏంటి అని అంటారు అమర్ కావాలనే. ఏం లేదు సార్, మిమ్మల్ని చూస్తూ చాలా ఏళ్ళ నుండి గమనిస్తున్నాను. ఇలాంటి ఆపరేషన్స్లో మీరు ఎలా తెలివిని ఉపయోగించేవాళ్ళో నాకు బాగా తెలుసు సార్, కాబట్టి ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళందరినీ సేఫ్గా నేను తీసుకొస్తాను అని అంటుంది బాగి. ఇంకా మేజర్ కూడా అమరేంద్ర లెట్ హర్ గో, ఎందుకంటే నాకు మీ వైఫ్ భాగమతి గారిపై చాలా నమ్మకం ఉంది. భాగమతి, మీరు వెళ్ళండమ్మా అని అంటారు. థ్యాంక్ యూ సార్. ఏమండి అని చేయి తీసుకొని మీరేమీ కంగారు పడకండి, నేను పాపతో వాళ్ళతో సేఫ్గా తిరిగి వస్తాను అని బాగి ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. మనోహరి ఈ అప్డేట్ అంతా తెలుసుకుంటూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఆ బాగి కూడా లోపలికి వెళ్ళిందా? అయితే అయిపోయినట్టే, ఆ బాగిని ఎవ్వరూ కాపాడలేరు అని నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి. మనోహరి, నువ్వు ఎందుకు అలా నవ్వుకుంటున్నావు? అయినా బాగి ఏమైనా తెలివి తక్కువ అమ్మాయి అనుకుంటున్నావా వాళ్ళకి బుక్ అయిపోవడానికి? బాగి ఎంత తెలివైనదో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. అది కాకుండా బాగికి ఆ ఆరు పాప అండుంది. తన అండ ఉంది అంటే ఇంకా ఖచ్చితంగా నీ పని అయిపోయినట్టే మనోహరి అని అంటుంది. ఏయ్ చెంబా, ఒక్కరోజు కూడా నీ నోట్లోని మంచి మాటలు రావా చే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తనైతే ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి గురించే. చెంబా, ఇది ఇలా ఉండగా బాగి ఏమి తెలియని ఒక నార్మల్ పర్సన్ లాగా టక్ టక్ అని చెప్పి డోర్ కొడుతుంది. ఏయ్ సైలెంట్గా ఉండండి అని చెప్పి రౌడీ వెళ్ళి డోర్ తీస్తాడు. ఎవరు అని అడుగుతాడు. సార్, మా పాప అని అంటుంది బాగి. ఏంటి మీ పాప? ఎవరు మీ పాప అని అంటారు. అదే సార్, ఆడుకుంటానని వచ్చింది, ఇప్పటికీ వెళ్ళి గంట అయింది, ఇక్కడికి ఏమైనా వచ్చిందా సార్ అని అడుగుతుంది కావాలనే బాగి. లేదు, ఇక్కడికి రాలేదు, వెళ్ళిపో అని అంటాడా రౌడీ. ఏంటి రాలేదా, తప్పుకోండి అని చెప్పి గట్టిగా వాడిని తోసేసి లోపలికి వస్తుంది. వచ్చి చూసేసరికి అక్కడ పాపని కట్టేసి ఉంటారు, ఆరు పాపని. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. హేయ్, నా పాపని కిడ్నాప్ చేస్తావా? ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి ఇంకా బాగి అయితే గట్టిగా కొట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతుంది. ఏయ్ ఎవరు నువ్వు? నన్ను కొట్టడానికి వస్తావా నువ్వు అని చెప్పి చాలా గట్టిగా వాడు తోసేయాలని అనుకుంటే వెంటనే బాగి ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్తుంది, కిచెన్లోకి పరుగున వెళ్తుంది. వెళ్ళి చాలా అంటే చాలా గట్టి ప్లానే వేసుకొని కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని హాల్లోకి తీసుకొస్తుంది బాగి. హాల్లోకి తీసుకువచ్చి గ్యాస్ పైప్ని ఓపెన్ చేస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే వాడైతే ఆ మిలిటెంట్ అయితే, ఏయ్ ఏం చేస్తున్నావు అమ్మాయి నువ్వు అని అడుగుతారు. ఏయ్, మీరు మమ్మల్ని వదలలేదనుకో ఏం చేస్తానో తెలుసా? నువ్వు కూడా మాతో పాటు పోయేలా చేస్తాను. నీ ప్రాణం ముఖ్యమా, లేకపోతే మా ప్రాణాలు తీస్తావా అని గట్టిగా వాడిని బెదిరిస్తుంది. ఏయ్ ఏయ్ అలా చేయొద్దు అనేసరికి నువ్వు ముందు రారా ఇక్కడికి అని చెప్పి వాడి కాళ్ళు చేతులు కట్టేసి ఒక దగ్గర కూర్చోపెట్టి ఇంకా ఎవరైతే బిజినెస్ మెన్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరినీ విడిపిస్తుంది బాగి. ఇంకా అలా లెఫ్టినెంట్ అమరేంద్రకి ఆ మిలిటెంట్ని అప్పచెప్తుంది, వాళ్ళందరినీ సేవ్ చేస్తుంది బాగి. ఇంకా ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ బాగిని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. బాగి, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా, ఒక లెఫ్టినెంట్ జనరల్ భార్య అనిపించుకున్నావు అని అంటారు మేజర్. ఒక్కసారిగా బాగి, సార్ ప్లీజ్ ఆ విషయం మీరు చెప్పకండి, మళ్ళీ ఆయన గతం గుర్తొస్తే అని అంటుంది. ఇంక వెంటనే అలా అమర్ వైపు చూసేసరికి అమర్ మేజర్కి సైగ చేస్తారు. ఓకే నాకు అర్థమైంది,
చూడమ్మా, నీలో ఉన్న ధైర్యానికి ప్రతిభకి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావటం లేదు. బట్ వన్ థింగ్ ఫర్ ష్యూర్, ఈ ఆపరేషన్ ఇంతలా సక్సెస్ అయింది అంటే దానికి కారణం భాగమతి కూతురు ఆరు పాప, అసలు ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసిన అమరేంద్ర. కాబట్టి నేను ఖచ్చితంగా మిమ్మల్ని సన్మానించాలని మీకు థ్యాంక్ యూ నోట్ చెప్పాలి అని అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉన్న మా ఆర్మీ వెల్ఫేర్కి సంబంధించి, ఆర్మీ అకాడమీకి సంబంధించి నేను ఒక అప్లికేషన్ని ఫిక్స్ చేస్తాను. దాన్ని బట్టి బ్రేవరీ ఆఫ్ ద డెకేడ్గా నీకు ఖచ్చితంగా బాగీకి ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడం వల్ల, అండ్ 2-3 ఆపరేషన్స్లో కూడా బాగీ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మీకు నేను ఒక సన్మానం ఏర్పాటు చేస్తాను అని అంటారు. అయ్యో సార్, వద్దు సార్, నాకు అలాంటి కోరికలేమీ లేవు. ఎందుకంటే చాలామంది ఈ ఆర్మీ పీపుల్ కానీ, బార్డర్లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాణాలకి తెగించి మరీ ఆర్మీగా ఉండి దేశాన్ని కాపాడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సత్కారాలు చేయాలి, కానీ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ని, నాకు సత్కారాలు అవసరం లేదు సార్ అని చెప్పి బాగి అంటుంది. అలా అనడం నీ గొప్పతనం, కానీ మా థ్యాంక్స్ని మేము గ్రాటిట్యూడ్ని చూపించుకోవడం మా సంస్కారం. అమరేంద్ర, ఐ థింక్ యూ కెన్ హ్యాండిల్ హర్. ఓకే, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి ఇంటికి పంపించేస్తారు. మనోహరి చాలా అంటే చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే అంజు మనోహరి దగ్గరికి వచ్చి రే ఆకాష్ అని గట్టిగా పిలుస్తుంది. చెప్పంజు అని అంటారు. ఆకాష్, చూసావా, మన మిస్సమ్మ ఆపరేషన్ని సక్సెస్ చేసింది. అది మిస్సమ్మ అంటే తన కోసమే కాదు, తన దేశం కోసం బ్రతుకుతుంది, తన వాళ్ళ కోసం బ్రతుకుతుంది. కానీ కొంతమంది ఆంటీలు ఉంటారు కదా, ఆ ఆంటీలు కేవలం ఇంట్లో కూర్చొని కుళ్ళుకోవడానికి తప్ప దేనికి పనికిరారు అని అంటుంది అంజు పాప. ఏయ్ అంజు, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అంటుంది మనోహరి. అయ్యో ఆంటీ, నేను మిమ్మల్ని అనలేదు ఆంటీ అని అంటుంది. నాకు అర్థమైంది నువ్వు ఎవరినన్నావో, స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కోపంగా అక్కడిని వెళ్ళిపోతుంటే మనోహరి ఆగు అని అంటారు అమర్. అమర్, నన్ను పిలిచావా, చెప్పమర్ అని అంటుంది. ఏంటి మనోహరి అలా వెళ్ళిపోతున్నావేంటి? బాగీ అంత కష్టపడి ఆపరేషన్ సక్సెస్ చేసి వచ్చింది. బాగీకి నువ్వే నీ చేత్తో హారతిచ్చి దిష్టి తీయాలి కదా. బాగీకి, మన బుజ్జమ్మకి నువ్వే దిష్టి తీసి లోపలికి తీసుకురావాలి అని అంటారు అమర్. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది మనోహరి. అమర్, నేనా అని అంటారు. అవును నువ్వే, తప్పేముంది, వెళ్ళు మనోహరి అని అంటారు. ఇంకా ఏం చేయలేక వెళ్తుందనమాట మనోహరి. ఇంకా వెళ్ళగానే బాగి అలా చూస్తూ ఉంటుంది మనోహరి వైపు. మనోహరి తన చేత్తో హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది బాగి అండ్ ఆరు పాపని. ఇంక వెంటనే బాగి, ఏంటి మనోహరి, అయ్యో నేను కష్టపడితే నువ్వెందుకు మొహం అలా పెట్టుకున్నావు? ఏదైనా సిక్కయ్యావా ఏంటి? మర్చిపోయాను, నీకు పెద్ద దెబ్బ తగిలింది కదా ఫేస్కి, వెళ్ళి ఐస్ ప్యాక్ పెట్టుకో, చాలా బాగుంటుంది, తప్పుకో అని బాగి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా అమర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆరు పాప, ఆంటీ, మాకు మీరు కంగ్రాచులేషన్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రం త్వరలోనే కోలుకోవాలి అని, మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ సెట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంటీ అని ఆరు పాప చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కావాలని నన్ను టార్గెట్ చేశారు, ఈ విషయం నాకు అర్థమవుతుంది అని చాలా కోపంగా ఫీల్ అవుతుంది మనోహరి. ఇంకా అలా నైట్ అవుతుంది. అమర్ పిల్లలందరినీ చూస్తూ, పిల్లలు త్వరగా రండి అని పిలుస్తాడు. వెంటనే అమర్ దగ్గరికి పిల్లలందరూ వెళ్తారు. ఏమైంది డాడీ అని అంటారు. పిల్లలు, ఈరోజు మీ అందరికీ కలిపి నేనే భోజనం తినిపించాలి అనుకుంటున్నాను, కమాన్ రండి అని చెప్పి అందరికీ ఇంకా అమర్ భోజనం తినిపిస్తూ ఉంటారు. అప్పుడే బాగి అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా. మిస్సమ్మా, నువ్వు కూడా తింటావా అని అడుగుతారు. వద్దు సార్, పర్లేదు అని అంటుంది. రామిస్సమ్మ అని చెప్పి అమర్ బాగి కూడా తినిపిస్తాడు. ఇంకా అలా అందరూ హ్యాపీగా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, అమర్, బాగి, 5 పిల్లలు, 4 హ్యాపీగా ఉంటారు. అదంతా చూస్తూ మనోహరి, అమర్ మరి నాకు అని అంటుంది. చేతులు ఖాళీ లేవు మనోహరి, నీకు చెంబా తినిపిస్తుందిలే యాదమ్మ, యాదమ్మ ప్లేట్ తీసుకురా, మనోహరికి తినిపించు అని అంటారు. అక్కర్లేదు, నేనే వెళ్తాను అని మనోహరి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా భాగ్యకి అయితే లైట్గా అర్థమవుతూ ఉంటుంది, ఆయన మనోహరిపై ఇంతలా పంచులు వేస్తున్నారంటే ఆయనకి నిజం తెలిసిపోయిందా, కావాలనే ఇలా నటిస్తున్నారా అని ఇంకా మనసులో అనుకుంటుంది బాగి. అలా పిల్లలతో అండ్ బాగీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు అమర్.
ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.